వరదలతో నేపాల్ తల్లడిల్లుతోంది. ఇప్పటివరకు 360 మృతదేహాలను వెలికితీశారు. వరదల్లో 288 మంది భారతీయులు గల్లంతైనట్టు విదేశాంగ శాఖ వెల్లడించింది. తమిళనాడుకు చెందిన 100 మంది గల్లంతు కావడంతో సీఎం విజయ్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. నేపాల్ జల ప్రళయంలో మృతుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. 360 మందికి పైగా చనిపోయినట్లు నేపాల్ ప్రభుత్వం ప్రకటించింది. నేపాల్లో వరదలపై భారత విదేశాంగ శాఖ ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. నేపాల్, చైనాలో భారత రాయబార కార్యాలయం అధికారులతో మాట్లాడారు. నేపాల్ వరదల్లో 288 మంది భారతీయులు గల్లంతైనట్లు ప్రకటించారు. నేపాల్కు భారత్ నుంచి సహాయక సామాగ్రిని వేగంగా పంపిస్తున్నారు. నేపాల్లో త్రిశూలి-1 ప్రాజెక్టు సిబ్బంది 73 మంది గల్లంతయ్యారు. తమిళనాడుకు చెందిన 86 మంది యాత్రికులు గల్లంతైనట్లు విదేశాంగ శాఖ ప్రకటించింది. బెంగాల్ నుంచి 32 మంది, కేరళ నుంచి 33 మంది గల్లంతయ్యారు. కష్టకాలంలో నేపాల్కు అన్ని విధాలా సాయం చేస్తున్నట్లు విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ వెల్లడించారు. తమిళనాడు సద్గురు ఈషా ఫౌండేషన్కు చెందిన 80 మంది గల్లంతు కావడంతో జగ్గి వాసుదేవ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. టిబెట్కు వెళ్లేందుకు అనుమతివ్వాలని ఆయన కోరారు. 20 ఏళ్ల పాటు తనతో కలిసి పనిచేసిన సహచరులు నేపాల్ వరదలో చనిపోయారని కన్నీరు మున్నీరయ్యారు. తమిళనాడుకు చెందిన 100 మంది యాత్రికులు గల్లంతు కావడంతో సీఎం విజయ్ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. వరదల కారణంగా 1600 మంది గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో 823 మంది పర్యాటకులున్నారు. టిబెట్లో వరదల కారణంగా 100 మంది చనిపోయినట్లు చైనా ప్రభుత్వం ప్రకటించింది. మంచుకొండలు విరిగిపడ్డ ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం ప్రత్యేక బృందాలను పంపించారు. నేపాల్లో వరదల కారణంగా కైలాస మానస సరోవర్ యాత్రను తాత్కాలికంగా నిలిపేశారు. ప్రకృతి విపత్తుతో యాత్ర నిలిపివేస్తూ సిఐపిఎస్సి నిర్ణయం తీసుకుంది. భారత్ నుంచి తదుపరి యాత్రికుల ప్రవేశంపై నిషేధం విధించారు. అంతేకాకుండా సరిహద్దుల్లోని యాత్రికులను వెనక్కి పంపిస్తున్నారు. నేపాల్లో జల ప్రళయం తర్వాత బీహార్, ఉత్తరప్రదేశ్ సరిహద్దు జిల్లాల్లో హై అలర్ట్ కొనసాగుతోంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో బీహార్ సీఎం సామ్రాట్ చౌదరి ఏరియల్ వ్యూ నిర్వహించారు. గండక్ ప్రాజెక్టుకు భారీగా వరద ప్రవాహం చేరుతోంది. 1,50,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. గండక్ ప్రాజెక్టును పరిశీలించారు సామ్రాట్ చౌదరి. బీహార్కు ప్రస్తుతం వరద ముప్పు లేదన్నారు సామ్రాట్ చౌదరి.